దాసులుగా తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు అని మొరపెట్టుకుంటూ ఉంటుందంట. హల్లెలూయ, దేవుని స్తోత్రం. హల్లెలూయ. నిజంగా తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఎదవరాళ్ళు, దిక్కు లేని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారండి. హల్లెలూయ. నిజంగా నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమె వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని నువ్వు ఎరుగుదువు. అయితే ఆయన ఇగో ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఆయన చనిపోయాడు. హల్లెలూయ. ఈ లోకంలో మరణం ఏ వయసులో ఉన్నవాడు కానీ ఎవరికైనా తథ్యమే. హల్లెలూయ. కాబట్టి దయచేసి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం మాకెందుకు వచ్చింది అనుకోవడానికి లేదు. దేవుడు ఇష్టం. హల్లెలూయ. దేవుడు ఇష్టమే. హల్లెలూయ. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే ఎలీషా దగ్గరికి మొరపెట్టుకుందంట. అప్పుడు ఎలీషా ఏమన్నాడు, అమ్మా నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు, నేను ఏం చేయాలని కోరుకుంటున్నావు, నీ దగ్గర ఏముంది అని అడిగాడంట. హల్లెలూయ. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆమె ఏమంటుందంటండి, హల్లెలూయ, ఎలీషా ఏమన్నాడు, అమ్మా నా నుండి నీకేం కావాలి, ఏం కోరుకుంటున్నావు, నువ్వు నీ దగ్గర ఏముందంటే, అయ్యా నా దగ్గర ఒక కుండలో నూనె ఉందయ్యా అందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఒక కుండ భద్రంగా ఇన్న వాక్యాన్ని దాచుకోవాలి. హల్లెలూయ. ఇది పరిశుద్ధుని కార్యం. హల్లెలూయ. దేవుని మహిమ కలిగిన. చాలా మందికి దేవుడి పనులు అంటే నిర్లక్ష్యం. హల్లెలూయ. దేవుడు సేవకుడు అంటే నిర్లక్ష్యం. హల్లెలూయ. దేవుడు వస్తువులంటే నిర్లక్ష్యం. హల్లెలూయ. నెబుకద్నెజరు కుమారుడు దేవుడు వస్తువుల్ని సరిగ్గా వాడుకోలేదు, తన ఉపపత్నులతో వాడుకున్నాడు. హల్లెలూయ. నెబుకద్నెజరు కుమారుడు అదిగో గోడ మీద రాయబడింది దేవుడు అంటే ఏంటి. హల్లెలూయ. దైవ సేవకుడు అంటే ఏంటండి. హల్లెలూయ. దేవుని మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడ మనం భయంతో ఉండాలి ఎవరైనా. హల్లెలూయ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎంత గొప్ప దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆలకిచ్చాడు, ఆవిడ మొర ఆలకిచ్చాడు. ఎలీషా మొర ఆలకిచ్చి ఇప్పుడు అమ్మా నీ దగ్గర ఏముంది, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అంటే, అందుకో నా దగ్గర కుండతో నూనె ఉంది బాబు అంది. హల్లెలూయ. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయ. అయితే నువ్వు ఒక పని చేయి. దైవ సేవకుడు నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, ఆయన ఏమి వెళ్ళిపోలేదు అక్కడికి. ఆయన వెళ్ళిపోకుండా నీ బిడ్డల చేత ఇంకో ఎవరెవరు నీ ఇంటి పక్కన ఉన్నారో, నీ వీధిలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒట్టి కొండలు తెచ్చుకో, ఖాళీ కొండలు తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకో, తలుపు లోన్ నుంచి మూయి అన్నాడు. హల్లెలూయ. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయ. తలుపు లోన్ నుంచి మూయమన్నాడు. అంటే ఏంటండి, మనకు కూడా యేసుప్రభు చెప్పిన కొత్త నిబంధనలు ఏంటండి, బయట నుంచి కాదు, నీ యొక్క ప్రార్థన రహస్యంగా చేస్తున్న నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నువ్వు తలుపు వేసుకుని లోపల ప్రార్థన చేసుకోమన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయ. బయట చేస్తారు చాలా మంది ప్రార్థన, ఇంట్లో ప్రార్థన ఉండదు. చాలా మందికి వ్యక్తిగత ప్రార్థన ఉంది, వ్యక్తిగతంగా యేసు ప్రభుతో సంబంధం ఉండదు. హల్లెలూయ. నా బిడ్డలతో కూడా నేను ఏమంటాను తెలుసా, ఒరే నేను ఎన్ని శిక్షలు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, నేను ఎన్ని ఊళ్ళు తిరిగినా, మీరు మోకాళ్ళ ప్రార్థన చేసుకోకపోతే, హల్లెలూయ, మీరు యేసు ప్రభుతో సరైన సంబంధం లేకపోతే మీరు ఏమీ చేయలేరు, మీరు వాడబడలేరు. యేసు ప్రభుతో మంచి స్నేహం ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. యేసు ప్రభుతో మంచి స్నేహం ఉండాలి, సహవాసం ఉండాలి, ఆయనతో మంచి పరిచర్యం ఉండాలి. హల్లెలూయ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆవిడ వెళ్ళంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిల చేత మొత్తం వాళ్ళ అబ్బాయిల చేత కుండలన్నీ అడిగి తెప్పించుకున్నాను అందరినీ. హల్లెలూయ. లోన్ పెట్టిన తర్వాత ఆయన అన్నాడంట, హల్లెలూయ, నిండిన కుండలన్నీ ఒక పక్కన పెట్టమన్నాడంట. హల్లెలూయ. ఇప్పుడు కుండ తీసి అంటండి నూనె పడుతుందంట. అది తెచ్చుకున్న ఒట్టి కుండల్లో అన్నిటిలో ఆ ఒట్టి కుండల్లో అన్నిటిలో నూనె పడుతుందంట. హల్లెలూయ. ఆ నూనె అలా పడుతుంటే మొత్తం కుండలన్నీ నిండిపోయినాయి అంట. పిల్లోడు పిలిచి ఒరే ఇంకేమన్నా ఉందా అందంట. అన్ని కుండలు అయిపోయినాయి అమ్మన్నాడంట. నూనె నిలిచిపోయిందంట. హల్లెలూయ. దేవుని స్తోత్ర. ఇందాక శ్రమలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. ఇప్పుడు దైవజనుడికి
ఇప్పుడు దైవజనుడు చెప్పినట్టు చేసింది, నూనె కుండలతో నిండిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు పని అయిపోయిందా? దేవుడు పని అయిపోయిందా? లేదండి. మళ్ళీ ఆ నింపిన కుండలన్నీ ఓ దిక్కుని పెట్టమన్నాడు. హల్లెలూయా. నిండిన కుండలన్నీ ఓ దిక్కుని పెట్టమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్ళన్నీ మనం చూడండి, పూలు ఎలాగైతే దండగా పుచ్చుతామో అలాగే దేవుడు చేసిన మేలులన్నీ కూడా గుర్తెట్టుకోవాలి. హల్లెలూయా. ఖాళీ కుండలు కాదు మనం గుర్తెట్టుకోవాల్సినవి, దేవుడు చేసిన మేలులన్నీ గుర్తెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు ఆశీర్వాదాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళరు. బాగుపడిన తర్వాత చూడండి, బాగుపడక ముందేమో ఏదో చూడండి, ముందేమంటారండి, ఏటి మల్లయ్య అంటారు. ముందు దాటిన తర్వాత బోడి మల్లయ్య అంటారు. హల్లెలూయా. కాదని ఆవిడ ఏం చేసింది తెలుసండి, వెళ్ళిపోయి మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కుండలన్నీ నింపబడ్డాయి అన్నది. హల్లెలూయా. నింపబడ్డాయి అన్న తర్వాత ఆయన అన్నాడు, అమ్మ అందులో ఉన్న కొన్ని కుండని అప్పులు ఎన్ని ఉంటాయి అన్నిటికీ అమ్మి వాడు అప్పు తీర్చుకో, మిగిలిన వాటితో నీ బిడ్డలు పెంచుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, భర్త చనిపోయాడు, వాళ్ళకి దేవుడు భయభక్తులు తప్ప ఏమీ లేవు వాళ్ళకి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఎన్ని ఉన్నా సరే మనం ఎలా బతుకుతాం అనుకుంటారు. హల్లెలూయా. కేవలం భర్త చనిపోయాడు, కుండతో నూనె ఉంది, ఇద్దరు పిల్లలేమో దాసులుగా వెళ్ళిపోవాలా, అన్ని చేజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేస్తే ఆవిడ దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. చాలా సార్లు అందరూ చేజారిపోయిన పరిస్థితిలో ఉన్నాం ప్రభు, అనుకున్న అన్ని అయిపోయినాయి ప్రభు, ఇంకే అవకాశం లేదు ప్రభు, నేను ఎలా బ్రతకాలనుకుంటారు. దేవుడు అప్పుడు ఉంటే చాలా. హల్లెలూయా. అన్ని పరిస్థితులకే, ఒకవేళ స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, బంధువులు నిన్ను మర్చిపోయినా, రక్త సంబంధాలు వదిలేసిపోయినా, హల్లెలూయా, దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిస్థితులు మార్చగలడు. హల్లెలూయా. ఆయన పేదరికాన్ని సంపన్న స్థితిగా మార్చగలడు. హల్లెలూయా.